కనకం కావ్యతో నిన్ను ఇంటి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నీకు ఇల్లు ఇచ్చిన గౌరవాన్ని చూసి చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకున్నా, నేను మాత్రమే ఇక్కడే ఉండాలనుకున్నా, నా జీవితం శూన్యమైపోతుందని నాకు ఆ క్షణం అనిపించినా సరే, చావైనా బతికైనా ఈ ఇంటి నుంచే అని నిర్ణయించుకున్నాను. అందుకే ఏదైనా ఇక్కడే ఉండి భరిస్తున్నాను అమ్మా. అందుకే కదా నేను భరించిన దీనికి ఫలితం మీరే చూస్తున్నారు కదా అని కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కనకం. ఇక వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు మీ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు గుండె భారంతో వెళ్ళేవాళ్ళమమ్మా. మొదటిసారిగా మేము మీ ఇంటి నుంచి చాలా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా వెళ్తున్నాము. కావ్య, నీకు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. మీ అత్త నీకు తోడుగా ఉంటుంది, అది చాలు మాకు అని కనకం కావ్యతో అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న కూడా కావ్యతో, మీ అత్తయ్య గారికి ఆరోగ్యం బాగా చూసుకో అమ్మా. మీ అత్తయ్య నీకు సపోర్ట్గా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంటిల్లిపాదిటి మొదటి నుంచి సపోర్ట్ చేసేవారు మీ అత్త తప్ప. అలాంటిది మీ అత్త కూడా ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నారు అని కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ.